వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. హేమ తప్పు చేస్తే సినీ పరిశ్రమ నుంచి నిషేధం. ప్రముఖ నిర్మాత సంచలన వ్యాఖ్యలు. హేమకు చేసిన డ్రగ్స్ టెస్ట్ లో కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పుడు హేమ వ్యవహారం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీనిపై ప్రముఖ నిర్మాత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయవాడ విమానాశ్రయం నుంచి ఈ నెల 27, 28, 29 తేదీలలో 3 విమానాల ద్వారా భక్తులు హజ్ యాత్రకు వెళ్లనున్నారు. దేవుడు పంపిన ప్రతినిధిని అన్న మోదీ వ్యాఖ్యలకు మమతా బెనర్జీ కౌంటర్. బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్న మమతా బెనర్జీ, అందుకే వారు అర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శ. దేవుడు అలాంటి వ్యక్తులను ప్రతినిధిగా పంపించాడని చురక. లండన్ వీధుల్లో పొర్లు దండాల మధ్య విహరిస్తున్నా మీకు ఇక్కడ ఆర్తనాదాలు వినిపించవు. సీఎం జగన్ పై షర్మిల ఫైర్. ఏలూరు జిల్లాలో 10వ తరగతి బాలికపై అత్యాచారం, ఫేక్ ప్రేమలు నటించే సీఎం గారు అంటూ ధ్వజమెత్తిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అంటూ విమర్శలు. వైసీపీ పాలన పైన ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. పిన్నెల్లి జూన్ 6 వరకు నర్సరావుపేటలోనే ఉండాలి. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లికి నిన్న ఊరట కల్పించిన ఏపీ హైకోర్టు పిన్నెల్లి కదలికలపై ఆంక్షలు విధిస్తూ నేడు ఉత్తర్వులు. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా మాచర్ల వెళ్లొద్దని ఆదేశాలు. నర్సరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చని వెసులుబాటు. నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు, నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి మైకుల ముందు గొంతు చించుకొని ముసలి కన్నీరు, ఫేక్ ప్రేమలు నటించే ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో మీ పాలనలో మహిళల భద్రతకు, బ్రతుకులకు పట్టిన పీడ దేశమంతా చెప్పుకుంటోంది. లండన్ వీధుల్లో పొర్లు దండాల మధ్య విహరిస్తున్న మీకు ఇక్కడి ఆర్తనాదాలు, ఆహాకారాలు వినపడవు. రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు. మీరు, మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తల వంచుకుంటారో, సిగ్గు లేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారు.